రీసెంట్గా అంటే ఒక నెల 15 రోజుల నుంచి మీ బైక్ మైలేజ్ తగ్గిందా? అయితే దానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. దేశంలో అమ్మే పెట్రోల్లో 20% ఇథనాల్ని కలిపే లక్ష్యం చేరుకున్నాం అని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి రీసెంట్గా ప్రకటించిండు. అంటే E20ని సాధించాం అని చెప్పి అఫీషియల్గా ప్రకటించిండు. ఇథనాల్ ఇది చెరుకు, మొక్కజొన్న లాంటి పిప్పి నుంచి వచ్చే ఒక రకమైన ఆల్కహాల్. ఇది కూడా పెట్రోల్ లాగానే బండ్లు నడవడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇథనాల్ని పెట్రోల్తో కలిపే పని స్టార్ట్ అయింది. కాకపోతే అప్పట్లో 1.5% మాత్రమే కలిపేటోళ్ళు. దీన్ని 2030 సంవత్సరానికి 20% పెంచాలని చెప్పి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏంటంటే ముందు పొల్యూషన్ అనేది తగ్గుతుంది. శిలాజ ఇంధనాల మీద ఆధారపడే అవస్థ తగ్గుతుంది. వేరే దేశాల నుంచి విపరీతంగా పెట్రోలియం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు 2023 తర్వాత తయారయ్యే ప్రతి వెహికల్ ఈ ఇథనాల్ 20కి అనుగుణంగానే తయారు కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ వేసింది. దానికి అనుగుణంగానే 2023 తర్వాత తయారయ్యే ప్రతి వెహికల్ E20కి అనుగుణంగానే తయారవుతుంది. కానీ 2023కు ముందున్న వెహికల్స్ పరిస్థితి ఏంది? ఈ వెహికల్స్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 6% వరకు మైలేజీ తగ్గుతుంది. అదే టైంలో ఈ పాత వెహికల్స్ని ఈ E20కి అనుగుణంగా ట్యూనింగ్ చేసుకుంటే మైలేజీ మునుపట్లాగే వస్తుంది.